నెక్స్ట్ వచ్చేసి నాట్. ఈ మూడు అయితే మనకి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఫస్ట్ అండ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు ఒక కండిషన్ అయితే ఉంది, చూద్దాం. ఏ లెస్ దాన్ బి అని, ఇది అనేది ట్రూ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రెండు కండిషన్లు తీసుకున్నాం. ఏంటి, సి అనేది ఇంకో వేరియబుల్ తీసుకున్నాం. ఫర్ సపోజ్ అది 5 అనుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సిని వేరియబుల్ తీసుకుని 5, ఎండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందనంటే అండ్ ఆరు, ఈ రెండు ఏం చేస్తాయంటే ఒక రెండు స్టేట్మెంట్స్ని లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి కదా, ఇవి ఒక్కొక్క కండిషన్ ఏ అనే బి అనేది, అలాంటి కండిషన్స్ మల్టిపుల్స్ ఏం చేస్తాం, ఈ అండ్ ఆర్ ఇలాంటి లాజికల్ ఆపరేటర్స్ని వాడతాం. ఏం చేస్తామంటే ఇంకో కండిషన్ అనేది రాస్తాం. ఏ అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అనేది పెట్టుకున్నాం. సి ఇక్కడ ఏ లెస్ దెన్ మనకేమొచ్చింది ఇందాక 4 కాబట్టి కాసేపు ఈక్వల్స్ టు తీసేద్దాం. లెస్ దెన్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అనేది 2 అనేది వచ్చింది. ఏ గ్రేటర్ దెన్ బి అనేది సి. చూడండి 4 అనేది 5 కన్నా పెద్దది, అటువంటి ఫాల్స్ అనేది వస్తుంది. ఈ కండిషన్ వచ్చేసి మనకి ఫాల్స్, ఈ కండిషన్ కూడా ఫాల్సే. రెండు ఫాల్స్లు వస్తే మనకి ఫాల్స్ అనేది ఇస్తుంది. ఒకవేళ రెండు ట్రూ వస్తే మనకి ఇది గ్రేటర్ దెన్ అండ్ ఈజ్ లెస్ దెన్ పెట్టుకున్నాం. సారీ, ఏబి ఈక్వల్స్ టు లెస్ దెన్ పెట్టుకుందాం. ఈ రెండు ట్రూ కదా. ఇప్పుడు ఈ రెండు ట్రూ వస్తే మనకి ట్రూ అనేది వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎండ్ అనేది ఏం చేస్తుందంటే రెండు కండిషన్లు ఉన్నాయి అనుకోండి, ఆ రెండు కండిషన్లు ట్రూ అయితేనే మనకి ట్రూ అనేది ప్రింట్ చేస్తుంది. రెండిట్లో ఒకటి ఫాల్స్ అయినా మనకి ఫాల్స్ అనే వస్తుంది. రెండు కండిషన్లో రెండు ఫాల్స్ వస్తే మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకేనా, అండ్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ నెంబర్ మార్చేసి 6 అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ట్రూ కండిషన్ ఎందుకు చూద్దాం. ఏ లెస్ దాన్ బి అనేది ట్రూ కదా, అండ్ ఒక ఫాల్స్ కండిషన్ పెట్టుకుందాం. ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టుకుందాం, ట్రూవే పెట్టుకుందాం. ఇది ట్రూ కదా. ఈ రెండుని ప్రింట్ చేస్తే ట్రూ అనేది రావాలి. సరే, ట్రూ అనేది వచ్చింది. ఈ రెండిట్లో ఒకటని ఫాల్స్ పెట్టినా మనకి ఫాల్స్ అనే వస్తుంది. సరే, ఇది ట్రూ, ఇది ఫాల్స్, కానీ ఒక ఫాల్స్ ఉంది కాబట్టి మనకి రెండు ఫాల్సే వస్తుంది. ఓకేనా, రెండు ఫాల్స్ పెట్టి చూద్దాం. ఇది అండ్ ఇప్పుడు ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఇది తీసేసి ఏ లెస్ దెన్ బి ఆర్ ఏ లెస్ దెన్ సి అని పెట్టుకోండి. ఇప్పుడు ఆర్డర్ అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా. రెండు అంటే ఏంటి, రెండిట్లో ఒకటి తప్పున్నా సరే మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. రెండిట్లో రెండు ట్రూ అయితే మనకి ట్రూ అని వస్తుంది. కానీ ఆర్ అయితే అలా మాట్లాడు, రెండిట్లో ఒక ట్రూ అయినా కానీ రెండు ట్రూ అయినా కానీ మనకి ట్రూ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ లెస్ దెన్ బి, 4 లెస్ దెన్ సి, ఏ లెస్ దెన్ సి ఇది ట్రూ, రెండు ట్రూ, మనకి ట్రూ అనేది వస్తుంది. మనకి ఇందాక ఎన్లో ఒకటి ఫాల్స్ అయినా సరే ఫాల్స్ అయ్యి వస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ
ఏ గ్రేటర్ దెన్ బి అనేది పెడదాం. ఇది వచ్చేసి ఫాల్స్, కానీ ఇది ట్రూ కదా, ఇక్కడ పెడితే సరిపోతుంది. రన్ చేద్దాం. చెప్పాను కదా, ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఎండ్కి ఆర్కి ఉన్న డిఫరెన్స్. అండ్ నాట్ మల్టిపుల్ కండిషన్స్లో వాడతారు. ఈ 2 కండిషన్కి వాడతామన్నమాట నాట్ అనేది. అలాగే చెప్పానుగా, నాట్ సింబల్ని దేనికైనా పెడితే ఆపోజిట్గా చూపిస్తుంది. సేమ్ ఇలాగే ఒక కండిషన్లో మనం ఆట్ పెడితే అప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే కనుక ఆట్ పెట్టిన తర్వాత ఫాల్స్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే కానీ, ఫర్ సపోజ్ దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఒక ట్రూ అనేది వచ్చింది కదా, అదే ఒకవేళ మనం ఇక్కడ ఈ మొత్తం స్టేట్మెంట్కి ఇందులో నాట్ పెట్టి అంతే, ఇప్పుడు ట్రూ ఉంది మనకి ఫాల్స్ అయిపోయింది. ఏదైనా ఒక కండిషన్ని ఆపోజిట్ చేయడానికి మనం నాట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్స్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ఏదైనా వాల్యూని అసైన్ చేయడానికి వాడే ఆపరేటర్ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. మనం ఈక్వల్స్ టుని వేరియబుల్స్ అసైన్ చేయడానికే కదా ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఈ ఈక్వల్స్ టు లాగే మిగతా ఏంటంటే ప్లస్ ఈక్వల్స్ టు అండ్ మైనస్ ఈక్వల్స్ టు, సేమ్ ఇలాగే మల్టిప్లికేషన్, డివిజన్, సో ఆన్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టుకుంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అవుతాయి. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఎలా అవుతాయో చూద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 4 అనేది ఉంది అంటే ఏంటి, ఏ ఈక్వల్స్ టు 4 అనేది మనం దాన్ని అసైన్ చేసాం. ఈక్వల్స్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు ప్లస్ ఈక్వల్స్ టు అంటే ఏంటో చెప్పుకుందాం. ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 అనేది అనుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే, ఏ వాల్యూకి 2 అనే వాల్యూని యాడ్ చేసాం, అంతే. అసైన్మెంట్స్ ఆపరేటర్స్ అంటే అంతే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ చేశాను అనుకోండి, 4 + 1 అనేది ఎంతో 6. సేమ్ అలాగే మైనస్ ఈక్వల్స్ టు వాడితే మీకు 4 - 2 ఎంత, 2 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ మల్టిప్లికేషన్ కూడా వాడదాం. ఈ స్టార్ని పెడితే మనకి 4 అనేది 2తో మల్టిప్లై అవుతుంది. చూసారా, 4 × 2 8 అవుతుంది. సేమ్ అలాగే డివిజన్ కూడా, ఇక్కడ స్లాష్ పెడితే మనకి 4/2 అయితే వస్తుంది. సేమ్ ఫ్లోర్ డివిజన్ కూడా అదే. అండ్ మాడ్యులస్ 4/2 అనేది మనకి /0 ఉంటుంది కదా. అండ్ ఇంకొక ఆపరేటర్ గురించి కూడా మాట్లాడుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో కూడా ఇంకోటి ఉంది, అదొకటి చేసి డబుల్ స్టార్ అన్నమాట. డబుల్ స్టార్ అంటే ఏం లేదు, పవర్ అన్నమాట. ఫర్ సపోజ్ మీరు తీసేద్దాం. ఇక్కడ ఏ డబుల్ స్టార్ 2 అని చేస్తే దీని అర్థం చేస్తే 4/2 అంటే 4² అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇదన్నమాట డబుల్ స్టార్ అంటే. ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్లో చూద్దాం. 4 = 2. ఇక్కడ ఓన్లీ ఇదే ప్రింట్ చేద్దాం. ఓకే, ఇదైతే మనకి ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్స్ కింద వస్తాయి. ఫస్ట్ టైం చెప్పుకున్నాం అర్థమెటిక్ ఆపరేషన్స్, నెక్స్ట్ కంపారిటివ్ ఆపరేటర్స్, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇవైతే చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం కండిషన్ స్టేట్మెంట్స్ చెప్పుకుందాం.